ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఏపీలో ఆంధ్రప్రదేశ్ విభజన జరగకముందు జరిగిన తర్వాత కూడా ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ జరగలేదు. ఎందుకు జరిగింది? ఈ ఓటింగ్ పర్సెంట్ ఒక జగన్ మీద ప్రేమతో జరిగిందా, లేదంటే జగన్ మీద వ్యతిరేకతో జరిగింది అనుకుంటున్నారా? ఎన్ఆర్ఐలు సైతం కూడా వచ్చారు ఈసారి. నమస్తే అండి, నా పేరు నాగభూషణం, మాది భీమవరం గ్రామం విలేజ్. ఎక్కడో కాదండి, మా గ్రామంలోనే చూసుకుంటే చాలా మునుపటి కంటే ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. కారణం ఏంటంటే జగన్ గారు చేసిన పథకాలు, ఇంకా జగన్ గారు చేసిన విద్య, వైద్యం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆయన చేసిన పథకాల వల్ల, ఆ విద్య వల్ల ఈరోజు స్కూల్స్ ఎంతో మంచిగా ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కానీ, స్కూళ్ళల్లో వాటి చేసిన మోడిఫికేషన్స్ కానీ, స్కూళ్ళల్లో టీవీలు కానీ, లేకపోతే ఇంకా మొక్కల పెంచడం కానీ, వాళ్ళ బుక్స్ ఎలా ఉన్నాయంటే, నేను ఒక నేను టీచర్ని, నేను కాలేజీలో స్కూల్లో చెప్తా. వాళ్ళ బుక్స్ ఎలా ఉన్నాయంటే, నేను ఇంతవరకు అసలు ఆ బుక్స్ ఒకవైపు తెలుగు, ఒకవైపు ఇంగ్లీష్ మీడియం, అంటే పిల్లలకి ఎంత అర్థం కావడానికి ఎంత మంచిగా తయారు చేశారంటే బుక్స్. నేను చదువుకుంటున్నా ఆ ప్రిపేర్ కావడానికి ఆ బుక్స్. అలాంటి బుక్స్ని తయారు చేసి ఇచ్చిన గంట ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి. ఓటింగ్ శాతం పెరగడానికి జగన్ మీద ఈ కూటమి వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి, ఎట్టేగానే ఈ ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి, ఒకళ్ళు జగన్ని గెలిపించాలనే ఉద్దేశంతో జరిగిందా, లేదంటే జగన్ మీద ఎదురుతో జరిగిందంటారా? మీ దృష్టిలో ఏంటి? ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం, మళ్ళీ 2024లోనే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది జూన్ 4వ తారీఖు మంచి తీర్పు ఇవ్వబోతున్నారండి. ఎందుకంటే ఈ మహిళలు, మీరు ఓటు పర్సెంటేజ్ పెరగడానికి కారణం మహిళల్లో ఎంత చైతన్యం వచ్చిందంటే, ఈ రోజు మీరు చూశారు ఒక్కొక్క పోలింగ్ లో ఆంధ్రప్రదేశ్ లో 3500 కేంద్రాల్లో నైట్ 2 వరకు కనుక పోలింగ్ జరిగింది. నైట్ 2 గంటల వరకు పోలింగ్ మహిళలు నిలబడ్డారు. అప్పుడు దాకా కూడా మహిళలు నిలబడ్డారు. అంటే ఏంది, మహిళలకి ఎంతో కొంత లబ్ధి జరగబట్టి వాళ్ళకి డైరెక్ట్ గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ అనేది క్రెడిట్ కావడం కోసం క్రెడిట్ అయింది. కాబట్టి గత 56 నెలల్లో ఇప్పుడు అది వాళ్ళు ఖచ్చితంగా చూశారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి నైట్ 2 అయినా సరే పోలింగ్ కేంద్రాల్లో నిలబడి వాళ్ళకి ఓటు రూపంలో ఫలితాన్ని రిజల్ట్ తెలియజేయడం కోసం, అంటే కూటమిని పడగొట్టాలన్న ఉద్దేశం జగన్ ఫేవర్ జరిగింది అంటారు. ఖచ్చితంగా అది చెప్పగలను. ఎందుకంటే అదవరకు చేసింది ఏమీ లేదు, వాళ్ళు చెప్పుకోవడం తప్ప. అదవరకు 600 హామీలలో కనీసం వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి నెరవేర్చారు కాబట్టి, మళ్ళీ వాటిని నేను నెరవేర్తాననే నమ్మకం ప్రజల్లో కలిగించాడు. కాబట్టి ఈ రోజు పోలింగ్ శాతం అనేది పెరిగింది. ఖచ్చితంగా జరిగిందండి. దాని ఒక రకంగా ఏమంటున్నారంటే, ఎన్ఆర్ఐలు కూడా వచ్చి ఓటేశారు అంటే జగన్ ఓడించడానికి ఉద్దేశంతో జరిగింది అనే టాక్ వచ్చింది. ఏమంటే ఎన్ఆర్ఐలు ఎంతమంది ఉంటారు? మా అయితే 2-3 వేల మంది ఉంటారు. గ్రామాలలో ప్రజలు ఎంతమంది ఉన్నారు? గ్రామాలలో ఓటింగ్ పర్సెంట్ ఎంత ఉంది? నువ్వు ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి, లేకపోతే అటు బెంగళూరు నుంచి, అటు అమెరికా నుంచి నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు, అది లేదు, ఇది లేదు, బ్యాటరీలు లేవు, లేకపోతే సాఫ్ట్వేర్ లేదు, అయ్యి లేదని నువ్వు మాయ మాటలు చెప్పి వాళ్ళందరూ దించి 2-3 వేలు, సరే మా అయితే 10,000-20,000 మంది దించుకుంటావు. కానీ పల్లెటూర్లలో జనాభాలు, మహిళలు వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు ఎంత? వాళ్ళు ఈ గవర్నమెంట్ కి ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకం అని, నిరుద్యోగులు కూడా వ్యతిరేకం అని టాక్ వచ్చింది. నిజమే అంటారు అది? నేను ఒక ఎంఎస్సీ చదువుకున్నానంటే, నేను ఒక నిరుద్యోగిని. నేను కష్టపడి చదువుకోకపోవడం వల్ల ఈ ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించుకోలేకపోయా. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంటారా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయండి. సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి, వాలంటరీ ఉద్యోగం వచ్చింది. నేను, నా మిస్సెస్ వాలంటరీ వల్ల మేము 2 సార్లు 3 సార్లు అవార్డులు వచ్చినాయి. 3 సార్లు అవార్డు అంటే వాలంటరీ ఉద్యోగం ఉండబట్టి దానికి మంచిగా చేయగలిగాను కాబట్టి దానికి అవార్డులు సాధించగలిగాను. ఒక మిస్సెస్ ఒక డిగ్రీ చదువు ఉంటుంది, డిగ్రీ చదివిన అమ్మాయి వాలంటరీ ఉద్యోగం అంటే 5,000 కంటే చాలు మాకు. అసలు 5,000 కనుక మేము చాలా సంతృప్తిగా మేము జాబ్ చేయగలిగాం. అంతకుముందు ప్రభుత్వాలు అవి కనుక లేదు కదా, అంతకుముందు వాళ్ళు అవి కనుక ఇవ్వలేదు కదా. మీరు 5,000 ఇచ్చారు, మోడల్ మొత్తన్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, వాలంటీర్లు అని మా మీద నిందలేశారు. ఈ రోజు అదే వాలంటరీ ఈ రోజు మంచి రిజల్ట్ ని అది జరగదండి. అది మాయ మాటలు చెప్పడం తప్ప చేసి చూపించింది ఎవరంటే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి. 10,000 ఆశపడ్డాలు,
20 ఏళ్ళు కాసిపట్టాలి అనేది మా వాలంటీర్లు ఎవరు చేయరు. మా వాలంటీర్లు చేయరు అలాంటి. వ్యతిరేకత ఉందని తెలిసింది నిజమేనా? ఉద్యోగులలో ఎవరికి నెల శాలరీ రావట్లేదు అంటే ఇదో 10 తారీఖు కాకుండా 15వ తారీఖు లాంటి అలా వస్తుంది అని టాక్ వచ్చింది. అది నిజం అంటారు? ఉద్యోగులు అందరూ వేసారంటారు జగన్ గారు. 1 రోజు 2 రోజులు తప్ప ఏ నెల జీతం ఆగిందో వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి. ఆగింది ఎవరికన్నా? 1 రోజు 2 రోజు. పక్కన రాష్ట్రంలో తెలంగాణలో పెన్షన్ 1 నెల ఆపి 1 నెల వస్తుంది, అకౌంట్లలో పడుతుంది. కానీ మన రాష్ట్రంలో 1st తారీఖే ఇంటికి వెళ్ళి వాలంటరీ వ్యవస్థ 4 గంటలకల్లా వెళ్ళి ఇవ్వగలుగుతుంది. దాంట్లో నేను కనుక 4 గంటలకు వెళ్ళి మా 50 ఏళ్లలో ఇవ్వగలిగా కాబట్టి 3 సార్లు అవార్డులు అందుకోగలిగాను. మేము సేవ చేస్తున్నాం, సేవాభావంతో చేస్తున్నాం, అంతేగాని ఏ రాజకీయ పార్టీలు జగన్కే పడింది అంటారు ఓటు కంపల్సరీగా. నిరుద్యోగులది పోస్టల్ బ్యాలెట్ జగన్కే. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో సీఎం కాబోతున్నారు. ఎన్ని సీట్లు వస్తాడు? ఆయన 170 సరే పోయినసారి 151 వచ్చింది. దానికి పెరుగుతాయి అంటారా మీ ఉద్దేశంలో, లాంటి తగ్గుతాయి అంటారా? ఖచ్చితంగా పెరుగుతాయండి. ఇంకా పెరుగుతాయని భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఇన్ని పనులు చేసి ఇన్ని పథకాలు చేసి మేము రిజల్ట్ చూపెట్టాం కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పెరుగుతాయనే మా భావన. 150 పైన వస్తాయి అంటారు. 150 పైన వస్తాయని మేము అనుకుంటున్నాం. మొత్తానికి అయితే సీఎం మళ్ళీ అవుతారు అంటారు. ఖచ్చితంగా అవుతారు. జగన్ గారు అవుతారు. జగ్గేపేటలో ఎమ్మెల్యే గారు భాను గారు అవుతారు. ఖచ్చితంగా భాను గారికి ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? భాను గారు దాదాపు 6-7 వేల మెజార్టీ రావాలి. 6-7 వేల మెజార్టీ వస్తుంది అంటారు. ఖచ్చితంగా. ఓకే అండి. మీరు